పిఎంసి కార్యక్రమాన్ని తిలకిస్తున్న ప్రేక్షక దేవుళ్ళకి మన గురువైన డాక్టర్ సుభాష్ పత్రిజీ గారికి సాష్టాంగ నమస్కారం చేస్తూ ఈరోజు కార్యక్రమంలో మనం గ్రంథాలయం అనే కార్యక్రమంలో మన గురువు గారైన పత్రిజీ రాసిన ధ్యాన మార్గము అనే పుస్తకాన్ని గురించి చర్చించుకుందాం. ఈ సృష్టిలో ఆనాపానసతి ధ్యానానికున్న శక్తి అనంతం, అనిర్వచనీయం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్వయంగా రచించిన ఈ ధ్యాన మార్గం అనే గ్రంథం ఆనాపానసతి ధ్యానంపై అపారమైన అవగాహన కలిగించే గొప్ప గ్రంథంగా విరాజిల్లుతోంది. బుద్ధుడు, సోక్రటీస్, కబీర్ దాస్ లాంటి మహనీయుల ఆత్మజ్ఞాన సందేశాలతో పాటు ఆత్మజ్ఞాన సాధనకు ప్రతి మానవుడు ఏం చెయ్యాలి, దాని పార్శ్వాలను అవగతం చేసుకోవడానికి ఎలాంటి ప్రక్రియలు అవలంబించాలన్న తదితర అంశాలను సైతం అవగతం చేస్తుంది. అలాగే జీవన ప్రయాణాన్ని సుసంపన్నం చేసుకోవడానికి ఎలాంటి విధి విధానాలు అవలంబించాలనే విషయాలను కూడా వివరించే అద్వితీయ గ్రంథమిది. బ్రహ్మర్షి పత్రిజీ కలం నుంచి పురుడు పోసుకున్న ఈ అపురూప ధ్యాన మార్గం గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం. ఈ ఆధ్యాత్మిక శాస్త్రంలో 6 విషయాలు ఉన్నాయి, ముఖ్యమైన విషయాలు. వాటిని గురించి తెలుసుకుందాం. మొదటిది ఆత్మ సిద్ధాంతం. అంటే ఏమిటంటే మనం శరీరము కాదు, ఆత్మ పదార్థం. సర్వం కల్విదం బ్రహ్మ, ఉన్నదంతా ఆత్మ పదార్థమే. అయమాత్మ బ్రహ్మ, నేను అన్నది ఆత్మ, ఇదే పరమసత్యము. నీవు బ్రహ్మమే, నేను బ్రహ్మమే, ఈ కనిపించే సృష్టి అంతా బ్రహ్మమే అని తెలుసుకోవడం ఆత్మ సిద్ధాంతం. రెండవది పునర్జన్మ సిద్ధాంతం. ఆత్మ సకల లోకాల్లో కూడా అనేక జన్మలు తీసుకుంటుంది. ఎందుకంటే అనేక అనుభవాలు పొందాలి. అనుభవంతో కూడుకున్నదే సరైన జ్ఞానం. అనేక జన్మలు తీసుకుని అనేక అనుభవాలు ఈ ఆత్మ పొంది అప్పుడు సంపూర్ణత వస్తుంది. పునర్జన్మ అలా జరుగుతూనే ఉంటుంది. ఎంతవరకు జరుగుతుందంటే మనకి ఆత్మజ్ఞానం అనుభవపూర్వకంగా తెలుసుకునే వరకు పునర్జన్మలు వస్తూ ఉంటాయి. మూడవది కర్మ సిద్ధాంతము. ప్రతి జన్మలో కూడా మనం కొన్ని కర్మలు చేస్తూ ఉంటాం. ఆ కర్మల యొక్క ఫలితాన్ని అది మంచి అయినా చెడు అయినా మనం అనుభవించాలి. ఎందుకు అనుభవించాలి అంటే ఆ చెడు కర్మల వల్ల చెడు ఫలితాలు వస్తాయి. ఆ చెడు ఫలితాలు రావడం అది కూడా కొన్ని అనుభవాలు, దానివల్ల కొన్ని పాఠాలు నేర్చుకుంటాం. ఈ కర్మ సిద్ధాంతం ఏం చెప్తుందంటే నువ్వు చేసిన ప్రతి కర్మ కూడా నీకు అనుభవం కోసమే వస్తుంది తప్ప శిక్ష కాదు. శిక్షణ కోసం నువ్వు మంచి కర్మలు చేస్తే సుఖాలు అనుభవిస్తావు, భోగాలు అనుభవిస్తావు. చెడు కర్మలు చేస్తే కష్టాలు అనుభవిస్తావు, దుఃఖాన్ని అనుభవిస్తూ ఉంటావు. ముందు శైశవాత్మ అంటే కొంత తెలుస్తుంది, తర్వాత బాలాత్మ, తర్వాత యవ్వనాత్మ, కొన్ని జన్మలు వృద్ధాత్మ అంటే వృద్ధాత్మ అంటే ఆత్మజ్ఞానం పొందిన జన్మలు. ఇలా ఈ ఆత్మ రకరకాలుగా నెమ్మదిగా అభివృద్ధి చెందుతూ చివరికి వృద్ధాత్మగా మారుతుంది. ఎప్పుడైతే వృద్ధాత్మగా మారిందో అప్పుడు జన్మచక్రాల నుంచి మనం విడిపడుతున్నాం. ఇక 4వ సిద్ధాంతం ఏంటంటే పురోగతి సిద్ధాంతము. అంటే ప్రతి జన్మ కూడా ముందుకు వెళుతున్నావు తప్ప ఎప్పుడు వెనక్కి రావు. అది ఒక్కోసారి దుఃఖకరమైన జన్మ కావచ్చు, అయినా నువ్వు ముందే ఉన్నావు, ముందుకు వెళుతున్నావు. మళ్ళీ కొత్త పాఠం నేర్చుకుంటున్నావు, కొత్త అనుభవాలు అలా నేర్చుకుంటున్నావు, ముందుకే వెళుతున్నావు. క్లాసులో ప్రతి పిల్లవాడు ముందు క్లాస్కి వెళ్ళి కొద్ది ఇంకా కొంచెం కష్టమైన పుస్తకాలు చదువుతూ ఉంటాడు. అది కష్టం కాదు, ఇంకా కొత్త జ్ఞానం నేర్చుకుంటున్నాడు అన్నమాట. అలాగే మనకి ఏ జన్మలో ఎన్ని కష్టాలు వచ్చినా అవి మనకు కొత్త అనుభవాలు, కొత్త పాఠాలు నేర్పడానికే వస్తున్నాయి. ఎప్పుడు మనం పురోగతిలోనే ఉన్నాము, తిరోగతి అనేది లేదని తెలుసుకోవడం. ఇక తర్వాతది 5వది యోగ సిద్ధాంతము. పురోగమ సిద్ధాంతాన్ని మనం వేగం చేసుకోవాలి, అంటే ఇంకా స్పీడప్ చేసుకోవాలి. వచ్చే కొద్ది ఆత్మజ్ఞానం తెలుసుకుంటానికి ఎక్కువ ధ్యానం చేస్తూ ఉండాలి, ఎక్కువ సత్సంగంలో కూర్చుంటూ ఉండాలి. భగవంతుడు గీతలో ఏం చెప్పాడంటే అర్జునుడితోటి
తస్మాత్ యోగి భవార్జున, నువ్వు యోగి కావాలిరా. యోగి ఎవరికంటే గొప్పవాడంటే జ్ఞాని కంటే గొప్పవాడు, తపస్సు చేసేవాడి కంటే గొప్పవాడు, కర్మయోగి కంటే గొప్పవాడు. మరి ఈ స్థితులన్నీ ముందు కర్మయోగిగా మారాలి, తర్వాత ధ్యానయోగిగా మారాలి. అంచేత ధ్యానయోగి కావాలని చెప్పి అర్జునుడికి బోధించాడు. దానివల్ల ఏమవుతుందంటే దుఃఖం నుంచి బయటపడతావు, అశాంతి నుంచి శాంతి వైపుకి ప్రయాణం చేస్తావు. బుద్ధి శూన్యత నుంచి బుద్ధి సూక్ష్మత నువ్వు పొందుతావు, నెమ్మదిగా ఆత్మానుభవం కలుగుతుంది. ఇక 6వ సిద్ధాంతం ఏంటంటే అనేక సిద్ధాంతము. యోగి అయినప్పుడు ఈ 6 సిద్ధాంతాలు నువ్వు తెలుసుకుంటావు, అందరికీ సాయం చేస్తూ ఉంటావు, ఎంతో అనుభవం పొందుతావు, జీవితాన్ని ఎంతో ఆనందంగా గడుపుతావు. శైశవాత్మ నెమ్మదిగా పూర్ణాత్మగా మారుతుంది. నువ్వు యోగీశ్వరుడు అయినప్పుడు ఇక పునర్జన్మ ఆగిపోయింది. యోగి అంటే రాజర్షి అయినవాడు, రాజర్షి అంటే గత జన్మలు తెలుసుకున్నవాడు, బ్రహ్మర్షి అంటే సృష్టికర్త, అంటే సకల మానవుల యొక్క మౌలిక సత్యాలు తెలుసుకుంటాడు. అన్ని మౌలిక సత్యాలు తెలుసుకున్నవాడు బ్రహ్మర్షి. తర్వాత ధ్యాన విద్య గురించి ఇప్పటిదాకా ఉన్న గురువులు ఏం చెప్పారో చూద్దాం. వీరబ్రహ్మేంద్ర స్వామి అంటాడు, ఉత్తమోత్తములు ఉచ్ఛ్వాస నిశ్వాసములు అరసి తాను బ్రహ్మమగుట. అన్నిటికంటే ఉత్తమోత్తమైన పని ఏమిటంటే ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించడం. దానివల్ల నువ్వు బ్రహ్మ అవుతావు అంటాడు. తర్వాత ఇంకొక దాంట్లో అంటాడు, ఇంకో పద్యంలో, కాయం అనడి విల్లు కదలకుండగబట్టి బుద్ధి అనడి నారి పొరలకుండా మనసు అనేటి అంబు గురి చేర్చి గురి చెయ్యరా కాళికాంబ హంస కాళికాంబ. ఈ మనసు, ఈ శరీరము విల్లు లాంటిది. బాణం వేసేటప్పుడు విల్లు కదలకుండా పట్టుకోవాలి, ధ్యానం చేసేటప్పుడు శరీరం కదలకుండా కూర్చోవాలి. బుద్ధి అనే నారి ఆ బాణానికి సంధించి దాన్ని ఆత్మ మీదకి గురి చెయ్యాలి. దృష్టి నిలిపినేని దేవుడు దిగవచ్చు. నువ్వు దేని మీద, పరమాత్మ మీద ఆత్మ మీద దృష్టి పెడితే దేవుడు ఖచ్చితంగా నీకు తెలియబడతాడు, ఆత్మ తెలియబడుతుంది. రాక్షసులు కూడా తపస్సు చేస్తే వాడికి దేవుడు దిగి వచ్చి వాడికి కావాల్సింది ఇచ్చాడు. దృష్టి నిలిపినేని సకల సృష్టి పుష్టి యగును, దృష్టిలోని సర్వ సృష్టి పుష్టి యగును. దృష్టి ఆత్మ మీద పడితే సర్వ సృష్టి నీకు తెలియబడుతుంది, నీవు జ్ఞాని అవుతావు. స్నానమందు లేదు, పానమందు లేదు, మంత్రతంత్రముల యందు లేదు, గుణము కుదురనేని ఘనయోగి తానగును కాళికాంబ హంస కాళికాంబ. వీరబ్రహ్మం గారు ధ్యానం చేసి ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాలు ముందు ఏమి జరుగుతుందో తన 3వ నేత్రంతో చూసి కాలజ్ఞానం రాసుకొచ్చాడు. ఆయన ధ్యాన విద్య వల్లే అంత గొప్పవాడయ్యాడు. వేమన ఏం చెప్తున్నాడో చూద్దాం. నేననగా మేను కాదు మానసంబున ఎరుగకున్న మనుదులెల్లన్ స్వానుభవంబు సిద్ధి దొరకదు తానగు పరమాత్మ నేరుగా తరమవున. నేను అంటే మేను కాదు, నేను అంటే ఆత్మని తెలుసుకొని ఆత్మ మీద దృష్టి పెట్టి ఆత్మానుభవం పొందాలి. విశ్వమందు బ్రహ్మ విస్తరించుటగాక వేరే బ్రహ్మ మనసు వేరే వెదుకనేలా తగిలియుండగాదే తనలోన బ్రహ్మంబు విశ్వదాభిరామ వినరు. పరమాత్మ కోసం వెతుకులాడుతున్నావు, బ్రహ్మం కోసం వెతుకులాడుతున్నావు, అది నీలోనే కలదు, అది తెలియకుండా బయట వెతుకుతున్నావు అంటాడు. మరో పద్యంలో అంటాడు, ఎచ్చట నుండి తా వచ్చే ఇటకు నిద్ర చందంబున ఎరుగ నేరబడు ఆత్మరోక రాకపోక అతడే శివయోగి విశ్వదాభిరామ వినరవేమ. తను ఎక్కడి నుంచి వచ్చాడు, ఏమి చేయడానికి వచ్చాడు అనే విషయం తెలియక శరీరంతో తాదాప్యం చెంది బుద్ధిహీనుడవుతున్నాడు. అంచేత నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకు వచ్చాను, ఏమి చేయడానికి వచ్చాను తెలుసుకోవాలి అంటాడు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్: బాల్యమందు శివుని పరికింపలేదు, యవనమందు అరయలేరు,
ముదివి ఎందు కూడా మోసమే ఎగును విశ్వదాభిరామ వినరోయమంటాడు. బాల్యం అంతా ఆటపాటలతో అయిపోయింది, యవ్వనం అంతా సంసారంలో గడిచిపోయింది, వృద్ధాప్యంలో అంతా గతం గురించి ఆలోచిస్తూ కాలం గడిపాడు. ఇక పరమాత్మ గురించి ఎప్పుడు ఆలోచిస్తాడు? ఖాళీ ఎప్పుడు దొరుకుతుంది? అజ్ఞానికి ఖాళీ ఎప్పుడూ దొరకదు. నేను ఆత్మజ్ఞానం పొందాలంటే ఈరోజే మొదలు పెట్టాలి ఆత్మజ్ఞానాన్ని. ఇక బుద్ధవాణి ఆయన ఏం చెప్తాడంటే, బుద్ధుడు కొన్ని ఆర్యసత్యాలు చెప్పాడు, అష్టాంగ మార్గం చెప్పాడు. అదేంటంటే సరి అయిన దృక్పథము, సరి అయిన సంకల్పము, సరి అయిన వాక్కు, సరి అయిన జీవనోపాధి, సరి అయిన కర్మ, సరి అయిన శ్రద్ధ, సరి అయిన ఏకాగ్రత, సరి అయిన ధ్యానం అంటే సమాధి స్థితి అని చెప్పాడు. బుద్ధుడు ధర్మపదం అనే పుస్తకంలో కొన్ని అమృతవాక్కులు చెప్పాడు. అవి తెలుసుకుందాం. మంగళకరమైన పనులు చేసేందుకు తొందరపడాలి. మంచి పనులు చేయడానికి ఈరోజే చెయ్యాలి, రేపు ఉంటానో లేదో తెలియదు. ఆరోగ్యమే పరమ లాభము, సంతృప్తియే పరమధనము. మొట్టమొదటి ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటేనే మన సాధన చేసుకోవడానికి అవకాశం ఉంది. మనకి పరమధనం ఏమిటంటే సంతృప్తి, ఉన్న దాంతో తృప్తి పడ్డమే, అదే పరమధనము. విశ్వాసమే పరమ బంధువు. నువ్వు చేసే పని మీద నీకు విశ్వాసం, నువ్వు చేసే ధ్యానం మీద నీకు విశ్వాసం, విశ్వాసంతో ఆవగింజంత విశ్వాసం కొండను కదిలించగలదని చెప్పి క్రీస్తు చెప్తూ ఉంటాడు. నిర్వాణమే పరమసుఖం. నిర్వాణము అంటే మోక్షము, లేకపోతే ఆత్మజ్ఞానం పొందడమే. ఇదే పరమసుఖము. అప్రమత్తుడే ధ్యానించేవాడు పరమసుఖాన్ని పొందుతాడు. నిన్ను నువ్వే నడిపించుకో, నిన్ను నువ్వే పరీక్షించుకో అని చెప్తాడు మరొక సూత్రంలో. మనస్సు మాలిన్యం లేనివారు పరినిర్వాణం పొందుతారు అని చెప్తాడు. బుద్ధుడు అంటాడు, నాకన్నా ముందు నా తర్వాత ఎంతోమంది బుద్ధుళ్ళు వస్తారు, అంచేత అందరు గురువులు చెప్పిన మాట వినండి అని చెప్తాడు. తర్వాత యోగ వాసిష్టం అనే పుస్తకంలో, అది 32,000 శ్లోకాలతో ఉన్న పుస్తకం, 6 ప్రకరణలతో రాయబడిన పుస్తకం. ఆ ప్రకరణల పేర్లు ఏంటంటే వైరాగ్య ప్రకరణము, ముముక్షు ప్రకరణము, వ్యవహార ప్రకరణము, ఉత్పత్తి ప్రకరణము, స్థితి ప్రకరణము, ఉపశమన ప్రకరణము, నిర్వాణ ప్రకరణం. ఈ యోగ వాసిష్టం అనేది శ్రీరామచంద్రుడికి వశిష్ఠుడు బోధించినది. ఇది అద్వైత తత్వాన్ని బోధించే అద్భుతమైన గ్రంథం. వశిష్ఠుడు అంటాడు, రాఘవ, ఈ ప్రపంచంలో సకల పదార్థాలు పురుష ప్రయత్నంతో లభిస్తున్నాయి. పూర్వజన్మ యొక్క, ఈ జన్మ యొక్క పురుష ప్రయత్నాలు నీలో ఉన్నాయి. అవి 2 గొర్రె పొట్టేళ్ళలాగా ఢీకొంటున్నాయి. దాంట్లో ఏది బలమైతే అది నెగ్గుతుంది. అంటే పూర్వజన్మ సంస్కారాలు ఎక్కువగా బలంగా ఉంటే ఆ సంస్కారాలు పొందుతావు. ఆ సంస్కారాలని, ఈ సాధన ఎక్కువ చేస్తే ఆ సంస్కారాలను క్షీణింపజేసుకొని ఈ కొత్త సంస్కారాలు పొందుతావని చెప్తాడు. ఆత్మజ్ఞానం తెలుసుకునే వరకు నీకు మార్గదర్శకులు ఎవరంటే గురువు, శాస్త్రాలు మాత్రమే నీకు మార్గదర్శకులు. అంచేత సంస్కార భ్రమలో ఎవరైతే చిక్కుకుంటారో, దేహ భ్రమలో ఎవరైతే చిక్కుకుంటారో వాళ్ళు ఎప్పటికీ ఆత్మను పొందరు. శరీరం మీద దృష్టి పెడితే నీకు లభించేది దుఃఖమే. అంచేత జ్ఞాన సాధన వల్లే నీకు జ్ఞానం వస్తుంది. ద్వైత అద్వైత వాదనలతోటి కాలక్షేపం చెయ్యకు. సంసారం అనే సముద్రాన్ని జ్ఞాన నౌకతో దాటించు అని చెప్తాడు. సోక్రటీస్ వాదనలు విందాం. గ్రీకు తత్వశాస్త్రవేత్త. గ్రీసు అనే దేశం తత్వశాస్త్రానికి ప్రధాన కేంద్రం. సోక్రటీస్ ఏథెన్స్ అనే నగరంలో పుట్టాడు. అతని శిష్యుడు ప్లాటో శిష్యుడు అరిస్టాటిల్. సోక్రటీస్, ప్లాటో, అరిస్టాటిల్ ముగ్గురు కూడా పాశ్చాత్య తత్వానికి మూలస్తంభాలు. ఆ ముగ్గురిని మనం గ్రీకు ఋషులు అంటాం. సోక్రటీస్ చాలా అందవికారంగా ఉండేవాడు. వెడల్పాంటి ముక్కు, పెద్ద నోరు, మిడిగుడ్లు,
బట్టతల, పొట్టిగా లావుగా ఉండేవాడు. కానీ నోరు విప్ప మాట్లాడితే అతని రూపం ఎవరికీ గుర్తుండేది కాదు. అతని మాటల మీదే దృష్టి ఉండేది అందరికీ కూడా. ఆ సోక్రటీస్ భార్య పేరు పిప్పి. అతనికి 3 పిల్లలు. ఎప్పుడు కూడా సంసారం గురించి పట్టించుకునేవాడు కాదు. ఆవిడికి ఒళ్ళు మండేది. ఏథెన్స్ నగరంలో చాలామంది సోక్రటీస్ దగ్గరికి వచ్చి ఎంతెంతో జ్ఞానం పొందుతూ ఉండేవారు. అతనికి ఎప్పుడు సంసారం గురించి పట్టించుకునేవాడు కాదు. వాదనతో ఎవరైనా సరే ఊరించి పారేసేవాడు ఆయన. నగరంలో ఉన్న ఎంతోమందిని వాదించి ఓడించేవాడు. ఒలింపస్ దేవతను కూడా విమర్శించేవాడు. అప్పుడు ఏం చేశారంటే అతని మీద 2 అభియోగాలు మోపారు. మొదటి అభియోగం ఏంటంటే దేవత అయిన ఒలింపస్ని విమర్శిస్తున్నాడు ఈయన. రెండవ అభియోగం ఏంటంటే యువకుల్ని పాడు చేస్తున్నాడు. ఈ 2 అభియోగాలు ఆయన మీద మోపి మరణశిక్ష విధించారు. ఒలింపస్ని నేను ఇక ఎప్పుడు దూషించనన్నా, యువకులకి ఆధ్యాత్మిక జ్ఞానం చెప్పలేను అన్నా నేను విడిచిపెడతా ఉంటే ఆయన ఒప్పుకోలేదు. వాళ్ళు ఇచ్చిన విషయం తాగి మరణించాడు. అతని సిద్ధాంతాలు ఏం చెప్తా ఉంటాయంటే రాజకీయవేత్తలందరూ కూడా ఆత్మజ్ఞానులుగా ఉండాలి, లేకపోతే ఆత్మజ్ఞానులే రాజకీయవేత్తలుగా మారాలి. ఆ పాయింట్ పట్టుకునే మన పత్రిక గారు పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా పెట్టారు. ఇక గాంధీ గారి ప్రబోధాల గురించి విందాం. ఆయన అంటారు, నేను ఎప్పుడూ ప్రజాసేవలోనే నిమగ్నుడై ఉండేవాడిని. హింస లేకుండా ఉంటేనే నీకు సత్యదర్శనం అవుతుంది. ఆత్మశుద్ధి లేనిదే నువ్వు అహింసా ధర్మాన్ని పాటించలేవు. అశుద్ధమైన ఆత్మ పరమాత్మను చేరుకుంటానికి వీలు పడదు. నిజం చెప్పడానికి నేను ఉరికంబాన్ని కూడా ఎక్కడానికి సిద్ధమే. ఎవరు ఏ వస్తువును కూడా అవసరానికి మించి సేకరించుకోకూడదు. క్రీస్తు బోధన చెప్పుకుందాం. దేవుడి రాజ్యం నాలోనే ఉంది అంటాడు. అంటే ఆత్మ నాలో ఉందని చెప్పడం. ఆత్మ విషయంలో దీనులైన వారు ధన్యులు. అంటే ఆత్మజ్ఞానము నేను పొందాలి అనుకుని సాధన చేసే వాళ్ళందరూ ధన్యులు. నేను దేవుని కుమారుణ్ణి, అంటే నేను మానవుణ్ణి కాదు, నేను పరమాత్మ బిడ్డను, అంటే పరమాత్మ లక్షణాలు నాలో ఉన్నాయని తెలుసుకోవడం. నేను నా తండ్రి ఒకటే, అంటే నేను దేవుడు ఒకటే. నేను దేహభ్రాంతి వదిలేసి ఆత్మ జ్ఞానంలో ఉంటే ఈ విషయం నీకు బోధపడుతుంది. అంచేత క్రీస్తు ఏమని చెప్తా అంటే పాపాచారం నుంచి వైదొలగండి, అప్పుడు నువ్వు దైవత్వానికి చేరువవుతావు. అంటే భగవంతుడే యజమాని. ఎప్పుడు సత్సంగంలో ఉండు, సద్గ్రంథపఠనం చేస్తూ ఉండు, అకుంఠమైన సాధన చేస్తూ ఉండు అని చెప్తూ ఉంటాడు. బాబా అంటాడు, నా తండ్రి పరమాత్మ, తల్లి మాయ, గురువు వెంకూస, మతం కబీర్ మతం, నా కులం దైవకులం, వృత్తి తరించే మార్గం, లక్షణం నాకేమిటంటే విశ్వాసము, సహనము అని చెప్తూ ఉంటాడు. అంచేత పరమసత్యాలు ఏమిటంటే అజ్ఞానమే దుఃఖానికి మూల కారణం, ఆత్మజ్ఞానమే ఆనందానికి హేతువు. ఆత్మజ్ఞానం అంటే ఏమిటి? జీవుడే దేవుడని తెలుసుకోవడం. గురువు రుణం మనం ఎలా తీర్చుకుంటామంటే నిరంతరము ధ్యానం చేయడం, ధ్యానానుభవాలు అందరికీ పంచిపెట్టడం, మనం నేర్చుకున్న ధ్యానాన్ని 10 మందికి పంచిపెట్టడం, పిరమిడ్లు కట్టించడానికి తోడ్పడడం, అహింసా మార్గాన్ని అనుసరించడం, ఏ జీవిని చంపకుండా ఉండడం, సకల ప్రాణులతో చెలిమి చేయడం, ఇవన్నీ చేస్తే గురు రుణం తీరుతుంది. మనం ఆ గురు రుణం తీర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నాకు ఈ అవకాశాన్ని కల్పించిన పిఎంసి ఛానల్ వారికి, అలాగే బ్రహ్మర్షి పత్రిజీకి, చక్కగా ఓపికగా ఉన్న మీ అందరికీ కూడా మరొకసారి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.